నమస్కారం అండి. రజనీ గారి రాగమాల ఈ ఎపిసోడ్స్లో ఇవాళ 3వ ఎపిసోడు. ఈ రజనీ గారి మరో పాపులర్ పాట ఓ విభావరి గురించి మాట్లాడుకుందాం. ఈ పాట కూడా రాజేశ్వరరావు గారే పాడారు. లలిత సంగీతం, రాజేశ్వరరావు గారి లలిత సంగీతం అంటే మనకు గుర్తుకొచ్చే 2 పాటలు, ఒకటి చల్లగాలిలో, రెండోది ఓ విభావరి. ఈ పాట గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. ఈ మాటలు నేను చెప్పే ముందుగా నేను ఎక్నాలజ్ చేయవలసింది ఒకటి ఉంది. ఈ పాటను అర్థం చేసుకోవడానికి, ఈ పాటలోని ప్రతి మాట అర్థం చేసుకోవడానికి, కవి హృదయం అర్థం చేసుకోవడానికి నాకు సహాయపడింది, మార్గదర్శకం చేసిన వారు ముగ్గురు: పన్నాల సుబ్రహ్మణ్య భట్ గారు, ముంజులూరు కృష్ణకుమారి గారు, బాలాంతరపు కిరణ సుందర్. వీరు ముగ్గురు సహాయం వల్లనే నేను ఈ పాటను మరింత అర్థం చేసుకుని మీ ముందు ప్రజెంట్ చేయగలుగుతున్నాను. ఇక పాటలోకి వద్దాం. రజనీ గారు ఈ పాట గురించి యూకే బర్మింగ్హామ్లో టంగుటూ సూర్యకుమారి గారు, మిగతా మిత్ర బృందం వారి దగ్గర మాట్లాడుతూ ఈ పాట యొక్క వివరాలు మనకి అందజేశారు. అవి యూట్యూబ్లో ఉన్నాయి. అవే వివరాలు నేను కూడా మీకు అందజేస్తాను. విభావరి. ఈ విభావరి అంటే వి అంటే విగత, భా అంటే కాంతి, విగత కాంతి. సంస్కృత డిక్షనరీలో మనం విభావరి అని చూస్తే అమావాస్య రాత్రి అని ఉంటుంది. రజనీ గారి బాబాయ్ గారు అడిగారట, ఏమిట్రా అమావాస్య గురించి రాసావా ఈ పాట అని అంటే ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను మీకు చెప్తాను. వి అంటే విగత కరెక్టే, కానీ అదే సంస్కృతం డిక్షనరీలో వి అంటే విశేష అనే అర్థం కూడా ఉంది. విశేషమైన కాంతి కలది అంటే పున్నమి. అంటే విభావరి అనేటువంటి మాటకి పున్నమి, అమావాస్య 2 అర్థాలు వస్తాయి. నేను అలా తీసుకొని ఈ పాట రాశాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. నిజానికి పున్నమి, అమావాస్య 2 నాణానికి 2 వైపులా కదా. అల్టిమేట్ అనాలిసిస్లో ఆ 2 ఆ పరమాత్మని చేరుకోవడానికే కదా అనేటువంటి ఒక వివరణ ఇచ్చారు. ఇది మనకి ఆ పాటని అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. ఇక ఆ పాటలో నుంచి, ఈ పాటలో కవి భూమిలో నుంచి బయటకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తూ రాత్రి అనేటువంటి ఒక కన్యను, ఒక స్త్రీని, ఒక అభిసారికను అడ్రస్ చేస్తూ పాడతారనమాట. అక్కడ ఏమిటి, ఈ రాత్రి ఏం చేస్తోంది అంటే భూమి అనే చుట్టూ అలాగా పరిభ్రమిస్తోంది. అది ఎవరి కోసం? ఒక అగమ్యుడైనటువంటి ఒక ప్రియుడి కోసం పరిభ్రమిస్తూ ఉంటుంది. 15 రోజులు మేలి ముసుగు అంటే అమావాస్య, 15 రోజులు వెన్నెల ముసుగు వేసుకొని ఆ రాత్రి తిరుగుతోంది. కవి ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎవరి కోసం ఇలా తిరుగుతున్నావు, ఎన్ని యుగాలుగా తిరుగుతున్నావు అని ఆ పాటలో కవి ఆ రాత్రిని, ఆ విభావరిని ప్రశ్నిస్తున్నారు. అది ఈ పాట. ముందుగా పాట టెక్స్ట్ అంతా ఒకసారి చూద్దాం. ఓ విభావరి, ఓహో విభావరి, నీహార హీర నీలాంబరధారిణి మనోహారిణి, నీ చంచల చేలాంచల నిభృత స్వప్న సీమలలో మేళాభయ ఛాయాజాల మేళా సౌఖ్య రోచిర్లీల, సంతత శాంతతరంగిణి మదభర యువ కురంగిణి, ఏలా అలసగమనమ్ము ఏలా నవవిలసనమ్ము, ఓ విభావరి, ఓహో విభావరి, ధరణీతల చంద్రశిల తరళ మంటపమున నిలిచి యుగ యుగములుగా పరిభ్రమింతు అగమ్యుడో యవని తలచి, ఓ విభావరి, ఓహో విభావరి. ఈ పాట కూడా 1942లోనే రికార్డులాగా బయటకు వచ్చింది. రాజేశ్వరరావు గారు పాడింది. కానీ ఇది రాయడం మాత్రం అంతకంటే ముందు బహుశా 39-40 ప్రాంతాల్లో రాసి ఉంటారని ఊహిస్తున్నాం. ఇక పాట ఒక్కొక్క వాక్యంలోకి, మాటలోకి, అర్థంలోకి వద్దాం. ఇది తెలుగు మాటలతో కాదు, కొంచెం సంస్కృత భూయిష్టమైనటువంటి మాటలతో సాగుతుంది ఈ పాట. నీహార హీర నీలాంబరధారిణి. నీహార అంటే మంచు బిందువులు, హీర అంటే వజ్రం, నీలాంబరం అంటే నల్లని ముసుగు, నీలాంబరం అంటే నల్లని ఆకాశం కూడా. అంబరం అంటే ఆకాశం కదండి. 2 అర్థాలు వస్తాయి. అంటే మంచు బిందువుల్లాగా, ఒక వజ్రాల్లాగా తళుకుమంటూ ఉన్నటువంటి తారలు ఆ మేలి ముసుగులో ఉన్నాయి. అవి కనపడుతున్నాయి. నల్లని ఆకాశంలో తారలు కనపడుతూ ఉన్నాయట. అలా చుక్కలు మెరుస్తూ ఉన్నాయన్నమాట. అవి ఎంతో మనోహారిణి, ఎంతో సుందరంగా మనసుకి ఆకట్టుకునే విధంగా ఉందిట. నీ చంచల చేలాంచల, చంచలం అంటే కదులుతున్నటువంటి, చేలాంచలం అంటే చీర చెరుగులు, అయితే ఆ మేలి ముసుగు అంచులు. అక్కడ నిభృత అంటే స్థిరమైనటువంటి, అమర్చినటువంటి, ఎప్పుడూ ధరించబడేటువంటి స్వప్న సీమలలో
కళల యొక్క సీమలలో, కళల యొక్క ప్రపంచంలో మనకి రాత్రిపూటే కదండి కళలు వచ్చేవి. అవి ఎలా ఉన్నాయంటే ఆ రాత్రి యొక్క చీర చెరుగుల్లో అక్కడ ఉన్నాయట, దాగి ఉన్నాయి. అక్కడ ఏలాభయ ఛాయాజాల జాలం అది ఆ మా తర్వాత వాక్యంలో కానీ మేలా సౌఖ్య రోచర్లీల అని సంధి ప్రయోగం జరుగుతుంది. కానీ ఏలాభయ ఛాయాజాలం, భయ అంటే భయము, ఛాయాజాలం నీడ, భయం అనేటువంటి ఒక నీడ ఒక వలలాగా నీ చుట్టూ, జాలం అంటే వల, వలలాగా ఎందుకు అలా వలలాగా నీ చుట్టూ తిరుగుతోంది, అది అమావాస్యకి గుర్తు. రెండోది ఏలా సౌఖ్య రోచిర్ లీల, సౌఖ్యం సుఖం అనేటువంటి, రోచిర్ అంటే కాంతి, లీల ఆట, ఒక సౌఖ్యం అనేటువంటి ఒక కాంతితోటి నిండిపోయింది. ఇది పున్నమి, ఒక ఆటలాగా సాగుతోంది. ఇది పున్నమి, అమావాస్య పున్నమి, ఒక వాక్యం అటు అమావాస్య, ఒక వాక్యం పున్నమి. ఇది కవి చాతుర్యం అన్నమాట. అప్పుడు పున్నమి గురించి మాట్లాడుతూ మళ్ళీ అమావాస్య గురించి వస్తూ అలాగ నడుస్తూ ఉంటుందండి ఈ పాట అంతా. తర్వాత ఈ చరణంలోకి వస్తే సంతత శాంత తరంగిణి, సంతత ఎల్లప్పుడూ, శాంతం నెమ్మదిగా ఉండేటువంటి, తరంగిణి, తరంగిణి అంటే నదిలా ప్రవహించేది, రాత్రి నదిలా ప్రవహిస్తుంది అనుకోవచ్చు. ఇంకొక అర్థం కూడా ఉంది, తరంగిణి అంటే సముద్రం. ఓ మదభర యువ కురంగిణి, మదభర అంటే బాగా మదించినటువంటి, మత్తెక్కినటువంటి, అంటే ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది, కస్తూరి మృగం. మదభర యువ కురంగిణి అంటే లేడి, ఆ మదభరం, ఆ మదం అనేది ఇక్కడ కస్తూరితో నిండినటువంటి ఒక నేడి అంటే కస్తూరి మృగం. యువ కురంగిణి అది యంగ్ మస్క్ డియర్, అది అక్కడ అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట ఉపయోగించారు అని ఆలోచిస్తే ఇందులో కవి చాతుర్యం మనకు అర్థమవుతుంది. ఒక శ్లేష, ఒక పన్ను ఉందండి ఇక్కడ. శాంతము అమావాస్యకి గుర్తు, మదం అంటే యవ్వనపు మత్తు, మస్తి పౌర్ణానికి గుర్తు. అమావాస్య నాడు సముద్రంలో అలలు ఉండవు, శాంతంగా ఉంటుంది. అందుకనే తరంగిణి అని అక్కడ ఒక సూచన మనకిచ్చారు. అది అటు ఇటు ఎగరవు. అదే పౌర్ణమి, అదే సముద్రం, పౌర్ణమి వచ్చేసరికి యవ్వనంలోని కస్తూరి మృగంలాగా, లేడిలాగా ఎగిరెగిరి పడుతూ ఉంటాయట ఈ అలలు. ఈ ఉపమానంకి సూచికలాగా మనకి తరంగిణి అనేటువంటి ఒక మాట కవి అందించారు. మరో విషయం ఉంది ఇక్కడ. కస్తూరి మృగం తన ప్రయత్నం కానీ ప్రయాస కానీ ఏమీ లేకుండా పరిమళం వెదజల్లుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళని, తను మెరిట్ని జడ్జ్ చేయదు, అందరికీ సమానంగా సువాసన అందిస్తుంది. పౌర్ణమి వెన్నెలు కూడా అంతే, సముద్రంలోని అలలు కూడా అంతే. వాటిని ఎవరిని జడ్జ్ చేయవు, మెరిట్ని జడ్జ్ చేయవు, అందరినీ సమానంగానే అవి పంచుతాయి, స్పృశిస్తాయి. ఈ అర్థాన్ని కవి ఇక్కడ మనకు అందించారు. అప్పుడు అడుగుతున్నారు ఆయన, ఎలా అలసగమనము, అలసగమనం, అలస అంటే నెమ్మదిగా, ఎందుకు అలా నెమ్మదిగా వెళ్తున్నాం, ఇక్కడ అలలకి సూచిస్తుంది. రాత్రిపూట అమావాస్య నాడు రాత్రి నెమ్మదిగా నడుస్తున్నట్టుంటుంది కదా. ఎలా అలసగమనము, ఎలా నవవిలసనము, మొదటి వాక్యము, ముందు వాక్యము మనకి అమావాస్యను సూచిస్తే, రెండో వాక్యము పౌర్ణానికి. ఎలా నవవిలసనము, నవ అంటే కొత్త, విలసనము అంటే పులుకుతో నడుస్తుండ అవుతుంది. రెండో అర్థం ప్రకాశం. సో పౌర్ణమి వెన్నెలకి అక్కడ పనికొస్తుంది. అలాగా కొత్త నవవిలసనము, కొత్త కాంతి, కొత్త కులుకు, కొత్త ప్రకాశం ఎందుకు నడుస్తోంది, ఎందుకు అలాగా ఉంది అని చెప్పి కవి ఆ విభావరిని ప్రశ్నించారు. ఈ వాక్యాల్లో కూర్పు, అల్లిక గమనించండి, ఎంతో ఆశ్చర్యం కలగజేస్తుంది. ఇది ఒక వ్యక్త్యావ్యక్త దృశ్యం, మనకి కనిపించే మాటల్లో వెంటనే అర్థమయ్యే దృశ్యం అయితే దాని వెనకాల ఇంకొక అర్థం మనకి దాచిపెట్టి ఉంచారు కవి. మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక మూడో చరణంలో కొంచెం ధరణీతల చంద్రశిల, ధరణీతలం అంటే భూమి, చంద్రశిల అంటే చలోరాయి, చంద్రశిల మండపం. ఆ చంద్రశిల తరళ మంటపము అన్నారు. తరళం అంటే ఏమిటి అంటే కదిలిపోయేటువంటిది. మరి భూమి తిరుగుతూ ఉంటుంది కదండి, అందువల్ల ధరణీతల చంద్రశిల తరళ మంటపమున, అక్కడ ఉంది ఈ రాత్రి. ఆ తరళ మంటపం దగ్గర ఏం చేస్తోంది అంటే చుట్టూ తిరుగుతోంది. ఆ మంటపం చుట్టూ యుగయుగాలుగా పరిభ్రమింతు, యుగయుగాలుగా తిరుగుతున్నావు. అగమ్యుడవు ఎవని వలచి, ఆ అగమ్యుడు, అతన్ని చేరలేనివాడు, అతను మనకు అందలేనివాడు, అతను ఎవరో మనకి తెలియదు, అలాంటి వాడిని వలచి అతన్ని ప్రేమించి అతని కోసం అని చెప్పి ఒక అభిసారికలాగా అలాగ యుగయుగాలుగా 15 రోజులు మేలి ముసుగు, 15 రోజులు వెన్నెల ముసుగు వేసుకుని ఎవరి కోసం తిరుగుతున్నావని కవి
ఆ రాత్రిని ప్రశ్నిస్తాడు. ఇది ఒక అందమైనటువంటి ఊహా చిత్రం. ప్రతి ఫ్రేమ్లో ఎన్నో లేయర్స్ లాగా కొన్ని ఇమేజెస్ మనకి పొందుపరిచి ఇచ్చారు. ఒక్కొక్కసారి మనకి మాట అర్థం కాకపోయినా ఆ పాట సౌందర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. ఆపి మనం ఆ పాట గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఈ పాట సంగీతం పర్షియన్ మ్యూజిక్ ఆధారంగా జరిగింది. అదే పోకడల్లో నడుస్తూ ఉంటుంది. ఈ పోకడలు రజనీ గారు చాలా పాటల్లో ఉపయోగించారు. ఇంకా ముందు ముందు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పోకడల గురించి కూడా చర్చించుకుందాం. ఇక్కడ చిన్న వివరణ మీకు ఇవ్వాలి. రేడియోలో కానీ, సినిమాలలో కానీ, సంగీత కార్యక్రమాల్లో కానీ గాయకుడు ఎంత ముఖ్యమో కవి కూడా అంతే ముఖ్యం. అలాగే సంగీత దర్శకుడు ఎంత ముఖ్యమో సంగీత రచన కూడా అంతే ముఖ్యం. ఆ నాలుగు చేరితేనే మనకు ఒక అందమైనటువంటి ఒక పాట వస్తుంది. చాలాసార్లు సంగీత దర్శకుడు, సంగీత రచన ఇద్దరు ఒకరే అయి ఉండొచ్చు, మనకు సినిమాలలో కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. కానీ మనకు బాధ్యత కింద ఆ రెండు చెప్తేనే మనకు బాగుంటుంది. అందరూ సంగీత దర్శకత్వం అని చెప్తే వాళ్ళే చేశారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా వస్తుంది. అలా రాకూడదు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఈ పాటలో గాయకుడు రాజేశ్వరరావు గారు, కవి రజనీ గారు. అలాగే మూల సంగీతం అంటే ఒక చట్రం గీసింది రజనీ గారు. దానికి ఒక అల్లికలు, అందమైనటువంటి ఒక సంగతులు, అందమైనటువంటి ఒక సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం అన్నీ అందించింది రాజేశ్వరరావు గారు. ఈ నలుగురు కలిశారు, ఈ నాలుగు అక్కడ కలిశాయి కాబట్టి ఆ పాట ఆయనే పాడారు కాబట్టి ఆ పాట అంత అందంగా మనకు తెలిసింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది. అదేంటి అంటే రజనీ గారు మన రాజేశ్వరరావు గారి స్మృతి గురించి మాట్లాడుతూ సంగీతం శ్రీనివాసరావు గారు ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో ముందు 2 ఎపిసోడ్స్కి చల్లగాలిలో యమునా తటిపై అని చెప్పి దానికి శీర్షిక పెట్టారు. ఆ సందర్భంగా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాజేశ్వరరావు గారు మాయాబజార్కి 4 పాటలు చేశారు. కానీ ఏ కారణాల వల్ల ఆయన అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఘంటసాల గారు పూర్తి చేశారు. క్రెడిట్స్లో ఎక్కడ రాజేశ్వరరావు గారి పేరు లేదు, ఘంటసాల గారి పేరే ఉంది. అది ఎందుకు ఏమిటి అనేది అవసరం విషయం. కానీ సంగీతం గురించి తెలిసిన వారికి, రాజేశ్వరరావు గారి శైలి గురించి తెలిసిన వారికి, ఘంటసాల గారి శైలి గురించి తెలిసిన వారికి ఈ పాటలు రాజేశ్వరరావు గారు చేశారు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ కాలంలో ఉన్న మిగతా వారికి కూడా తెలుస్తుంది. ఇది కూడా అంతే. మనకి ఈ చల్లగాలిలో కానీ ఓ విభావరి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు రజనీ గారి మూల కవిత్వం కానీ, మూల సంగీత రచన గురించి కానీ ఎక్కడా ఎవరు ప్రస్తావించకపోయినా తర్వాత తరం వారికి ఇది తెలుస్తుంటుంది. అది అలా జరిగింది. ఆ కాలంలో అలా నడిచిపోయాయి. అప్పుడు ఆ పాటలు ముఖ్యంగాని కవి ఎవరు, సంగీత రచన ఎవరు అని ఎవరు పట్టించుకునేవారు కదా. ఆ పాట బయటికి రావాలి, ఆ పాట నలుగురు ఆనందించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అవి పట్టుకొచ్చారు. ఆ ఉద్దేశంతో ఉంది కాబట్టే ఆ విభావరి అనేటువంటి పాట ఎంతో అందంగా, ఎంతో హృదయంగా ఈనాటికి యువ కళాకారులు ఎవరైనా గాయకులు అది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఆ పాటను పాడి యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ పాట మరి రజనీ గారు పాడితే ఒకలా ఉంటుందండి, కొంచెం తేడాగా ఉంటుంది, కొన్ని సంగతులు వేరుగా ఉంటాయి. అదే మనకి రాజేశ్వరరావు గారు పాడితే వేరేగా ఉంటాయి. ముందు రాజేశ్వరరావు గారు పాడినటువంటి ఓ విభావరి ఒకసారి విందాం.
పాట విన్నారు కదా, అలాగే రజనీ గారి పాట కూడా వినండి. మీకు నేను చెప్తున్నటువంటి అంశం గురించి ఇంకా కొంచెం వివరంగా తెలుస్తుంది. ఇంకొక పాటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.